మీరు కూడా వనభోజనాలకి రావడం, మనం ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఏళ్ల క్రితం నువ్వు నేను మన గగను ఇలాగే వెళ్ళేవాళ్ళం కదా. ఇప్పుడు ఆ గతం గురించి ఎందుకులేండి. అంటే అప్పట్లాగే మళ్ళీ నీతో కలిసి భోంచేయాలనుంది శారదా. భోజనం చెయ్యాలనుందా? ఎలా చేస్తారు? చాటుమాటుగా చూసి ఇలా టెంట్ వెనక్కొచ్చి భోంచేస్తారా? అలా భోజనం చేయటానికి ఒప్పుకొని నా కొడుకు దృష్టిలో నేను తగ్గాలా? అసలు ఇలా అడగడానికి నీకు సిగ్గుందా? అది కాదు శారదా. ఏది కాదు? చాటుమాటుగా భోంచేయాల్సిన అవసరం నాకే ఉంది. అయినా ఆ శరత్చంద్ర దగ్గరికి వెళ్లి ఇన్నాళ్ళు నా భార్య పిల్లలకు చేసిన అన్యాయం చాలు, ఇక చెయ్యలేను, వెళ్ళి వాళ్లతో కలిసి భోంచేసి వస్తాను అని ధైర్యంగా చెప్పగలరా? ఏదైనా అడిగే ముందు, ఆశపడే ముందు కొంచెం కూడా ఆలోచించరా? పెద్దింట్లో సర్వ సుఖాలు అనుభవించవచ్చని మమ్మల్ని ఎలాగో రోడ్డు మీద వదిలేసి వెళ్లారు కదా, సుఖపడుతున్నారు కదా, ఆ ఫ్యామిలీతో ఆనందంగా ఉన్నారు కదా. అంతకు మించి ఏమీ ఆలోచించకండి. ఇంతకు మించి మిమ్మల్ని అసహించుకునేలా అస్సలు చేయకండి. ఏమండి, పెద్ద గండు నుంచి గట్టెక్కాం. ఏందో ఏమైంది? చేతికి ఏమైంది బాబు? ఏం లేదులే, ఏం కాలేదు. ఏదో పెద్ద నా గురించి ఆలోచిస్తున్నట్టు తెగ కంగారు పడిపోతున్నావు. ఏంటమ్మా అలా అంటావు? అసలు ఏమైంది బాబు? ఇక్కడికి పంపించమని చెప్పిన మా అత్తయ్య మావయ్య అసలు ఎలా పంపించారని డౌట్ రాలేదా? కనీసం ఎలా వచ్చామని అడిగావా? మీరొచ్చిన ఆనందంలో మర్చిపోయానమ్మా. ఎలా వచ్చారు? ఇందాక ఆయన చెయ్యి కాలేదని కవర్ చేసుకున్నారు కదా. అవును. ఇక్కడికి పంపించినందుకు నేను బాధపడుతూ ఉంటే నాకు చెయ్యి కాలిందని హాస్పిటల్కి తీసుకెళ్లాలని వాళ్ళకి అబద్ధం చెప్పి అనుకోకుండా ఆయన చెయ్యి కాల్చుకొని ఇక్కడికి తీసుకొచ్చారు. మీరు కట్నం ఇవ్వనందుకు మేము అనుభవిస్తున్న శిక్ష ఇది. సారీ ఇందు, ఈ తతంగం అయ్యాక వదినతో మాట్లాడతాను. తప్పకుండా మీ కట్నం ఇచ్చేలాగా వదినకు చెప్తాను. నువ్వేం ఫీల్ అవ్వకిందు. అల్లుడు గారు, మీరు చిన్నవారైనా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. అవేం మాట్లాడతాయి గారు? భర్తగా అది నా బాధ్యత. మీ కూతుర్ని కంటికి రెప్పలా చూసుకుంటాను. తన విషయంలో మీరేం కంగారు పడకండి. ఇందుకి మంచి అబ్బాయి భర్తగా రావాలనుకున్నాను, కానీ శ్రీరామచంద్రుడు లాంటి భర్త వచ్చాడు. థ్యాంక్స్ అల్లుడు గారు, మీ రుణం మీ జన్మలో తీర్చుకోలేను. అత్తయ్య గారు, ఎందుకింత పెద్ద పెద్ద మాటలు? అది నా బాధ్యత. చూడండి, వాళ్ళంతా ఎంత ఆనందంగా ఉన్నారో. మీరు బాధపడి మమ్మల్ని బాధపెట్టి ఇక్కడ సంతోషంగా ఉన్న వాతావరణాన్ని ఏడుపుల వర్షంగా మార్చకండి. ఎలాగైతేనే ఇక్కడికి వచ్చాం కదా, ఈ రోజు ఆ విషయాన్ని మర్చిపోయి అందరం హ్యాపీగా ఉందాం. సరేనా? పదండి అత్తయ్య గారు, పదమ్మా. చూసావా పిన్ని, మనం ఇంత ఫ్యామిలీతో వస్తే వాళ్ళు లింగులిట్టమంటూ ముగ్గురే వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీయే లింగు ఫ్యామిలీ. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అంతే కదా. పోనీ వచ్చిన వాళ్ళు ఆనందంగా అయినా ఉన్నారా అంటే అదీ లేదు, డల్ గా ఉన్నారు. నీ కూతురుతో ముద్దులు హగ్గులు సైడ్ లాగించేస్తున్నాడే. చెప్పినా నీకు అది అర్థం కావడం లేదు. నిన్ను నమ్మించడానికి మాత్రం నీ ముందు ముద్దపప్పులో డల్గా నటిస్తున్నాడు. ఏం చేస్తాం? ఏంటి పిన్ని, ఏం మాట్లాడో? అదే అంటే మైండ్ వయసు వేసుకున్నానమ్మాయి.
అది బయటకు చెప్పినా నువ్వు నమ్మవు. నువ్వు చెప్పాలనుకుంటున్నదేదో చెప్పు. వాళ్ళు డల్గా ఉన్నారు కదా. అవునవును, చాలా డల్గా ఉన్నారు. వాళ్ళని ఉడికించడానికి నేను మన శిబిరంలో ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేస్తా. ఎలా? అందరితో డాన్స్ చేయిస్తాను. అమ్మాయి అంటే గొర్రెని బలిచ్చే ముందు అమ్మోరు ముందు అందరూ డాన్సులు వేస్తూ ఉంటారు. అలాగే నువ్వు భూమిని బలిచ్చే ముందు అందరితో డాన్సులు వేయిస్తాను అంటావు. ఒక విధంగా అలాగే అనుకో. మరెందుకు ఇంకా ఆలస్యం? కానీ అమ్మాయి వెళ్ళు వెళ్ళు. బావా, ఏంటపూర్వా? నువ్వలా కూర్చోవడం వల్లనేమో అందరూ డల్గా కనిపిస్తున్నారు. మీరు డల్గా కనిపిస్తే నాకందరూ డల్గానే కనిపిస్తారు. ఆడి పాడడానికే కదా మనం ఇక్కడికి వచ్చాం. పిల్లలతో డాన్సులు వేద్దామా? సూపర్ ఐడియా అత్తయ్య. కాకపోతే ఇక్కడ మేము అందరం పిల్లలమే. పిల్లలు డాన్స్ చేస్తుంటే మీరు చూడడం కాదు, మీరే పిల్లలైపోయి డాన్స్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ కి యాంకర్ ని నేనే. ఓకేనా? బాగుంది 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 బాగుంది. సూపర్ సూపర్. సరే కానివ్వరా. ఓకే, అందరూ లేవండి లేవండి లేవండి. మొట్టమొదటగా మనందరికంటే పెద్దవారు, పెళ్లి విషయంలో బహు చిన్నవారైన కుమారి గోరింటాకు పిన్ని గారి నృత్య ప్రదర్శనను ఇప్పుడు మీరు తిలకించబోతున్నారు. బాబోయ్, నా పేరే నేనే వెళ్తాను. నాకు డాన్స్ అంటే భలే ఇష్టం.